హాయ్, నేను మీ సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లకు సంబంధించి ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. అట్లాగే దాంతో పాటు మరికొన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నా. అయితే అందరికీ నాదో రిక్వెస్ట్, వీడియోకు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే వీడియో చూశాక మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ అనేది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే అప్పుడే మన వీడియోకి రీచ్ బాగా ఉంటుంది. లేదంటే నేను ఎంత రీసెర్చ్ చేసి, ఎంత లోతుగా రివ్యూస్ చెప్పినా, ఎంత డెప్త్గా సైకలాజికల్ టచ్తో ఎంత లోతుగా రీసెర్చ్ చేసి రివ్యూస్ చెప్పినా వీడియోస్కి వ్యూస్ అయితే రావు. సో ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, ఒక్క పాయింట్ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టడం, అట్లాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు నా నుంచి ఈ సీజన్కి సంబంధించి ఇంకో క్లారిటీ ఏంటంటే, ఈసారి మన న్యూస్ బౌల్ ఛానల్ అలాగే నా ఇన్స్టా అకౌంట్లో ఈ బిగ్ బాస్ 8కి సంబంధించి లీక్స్ కానీ అప్డేట్స్ విషయంలో అసలు తగ్గేదే లేదు. ఈ సీజన్కి హైలైట్ అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందే మీకు నేను ఖచ్చితంగా చెబుతాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు మన ఛానల్ అప్డేట్స్ రాకపోతే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే, పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రాకపోతే, రోజు ఒకసారి మన ఛానల్లోకి వచ్చి న్యూస్ బౌల్ ఆర్ న్యూస్ బౌల్ బిగ్ బాస్ జర్నలిస్ట్ సతీష్ అలా న్యూస్ బౌల్ సతీష్ ఇట్లా చెక్ చేసి మన ఛానల్లోకి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. ఖచ్చితంగా ఎవ్రీ వీడియో తలకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈసారి మడిగట్టుకోవడాలు, వేచి చూడాలు, వెయిటింగ్లు ఇవేమీ ఉండవు. సమాచారం ఇలా నాకు రాగానే అలా మీకు అప్డేట్ ఇచ్చేస్తా, నో డౌట్. ఇక అందరూ చూస్తున్నది ఈ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ ఎవరంటే, ఇప్పటికి BB8కి సంబంధించి ఈ సీజన్కి 99% కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళు ఎవరంటే ఒక 14 మంది వరకు ఉన్నారు. వాళ్ళ లిస్ట్ ఇప్పుడు చెబుతా. ఫస్ట్ టైమే ఒకటి కిరాక్ సీత. ఈమె తెలుసు కదా, యూట్యూబర్, 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బాగా పాపులర్. సీజన్ 5లో వచ్చిన సారథితో పాటు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయింది. ఈ మధ్యన బేబీ మూవీలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసి బాగా ఐడెంటిటీ తెచ్చుకుంది ఈ అమ్మాయి. 2 బెజవాడ బేబక్క, యూట్యూబర్, NRI. తన స్టైల్లో సెటైరికల్గా మాట్లాడుతూ పాపులర్ అయినమే ఈమె. నెక్స్ట్ వన్ 3 ఎవరు, అభయ్ నవీన్. ఆర్టిస్టు, కమెడియన్, యాక్టర్, రామన్న యూత్ అనే ఒక మూవీ డైరెక్టర్. చాలా సినిమాల్లో ఇక్కడ ఇతను యాక్టింగ్ చేశాడు. సిద్దిపేటకు చెందిన ఈయన గీతా గోవిందం, సాహో, డిస్కో రాజా, జార్జ్ రెడ్డి, పెళ్లి చూపులు ఇట్లా చాలా సినిమాల్లో చేశాడు. మంచి ఈజ్తో మాట్లాడుతూ చక్కగా చేస్తాడు. ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఐడెంటిటీ రాలేదనే ఉద్దేశంతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తే అది ఐడెంటిటీ వస్తుందని చేస్తుండే. మొత్తానికి ఈయనైతే రాబోతున్నాడు. 4th వన్ ఎవరు, సౌమ్యారావు. సీరియల్ ఆర్టిస్ట్ తెలుసు కదా, కన్నడ అమ్మాయి. మన జబర్దస్త్ యాంకర్గా కూడా చేసింది ఈ అమ్మాయి కూడా వస్తా ఉంది. తర్వాత ఆదిత్య ఓం. లాహిరి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అందులో చేసిన ఆయన ఇంకో కొన్ని సినిమాలు చేస్తుంది. బాగా ఆదిత్య ఓం అంటే అది మంచి సూపర్ డూపర్ హిట్ అవడం వల్ల టక్కన లాహిరి ఆ సినిమా గుర్తు వస్తుంది. ఆయన అయితే వస్తున్నాడు కన్ఫర్మ్. నెక్స్ట్ 6 యాస్మి గౌడ. ఈమె కూడా కర్ణాటక, కృష్ణా ముకుంద మూరేది ఇంకొన్ని సీరియల్స్లో చేసింది. ఈవిని కూడా గుర్తుపట్టే వాళ్ళు, టక్కన సీరియల్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళు, మహిళా ప్రేక్షకులు అయితే టక్కన గుర్తుపెడతారు. ఈ అమ్మాయి కూడా వస్తుంది. తర్వాత 7 ఎవరు, ఇంద్రనీల్. చక్రవాకం అంటే అదొక స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు. అలా అంత బాగా కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కోర్స్ నేను చూడలేదు, కానీ ఆ సీరియల్ అంటే అంత ఇష్టపడి చూసేవాళ్ళు. సాయంత్రం ఏదో టైంలో వస్తే బాగా చూసేవాళ్ళు. అట్లాగే ప్రస్తుతానికి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ యూట్యూబ్లో వాళ్ళ వ్లాగ్స్, ఈ వంటల వీడియోలు ఇవన్నిటితో మరింత పాపులర్ అయ్యారు. ఈ మధ్యనైతే గృహలక్ష్మి ఏదో సీరియల్ ఒకటి చేసినట్టుంది. ఇంకా పెద్దగా సీరియల్స్ ప్రెజెంట్ పెద్దగా చేయట్లా. అందులో ఈయనైతే ఇంద్రనీల్ వస్తున్నాడు. ఈయన కూడా మంచి ఫాలోయింగ్ అయితే బేభత్సంగా ఉంది ఈయన. 8 అంజలి పవన్. 2-3 సీజన్ల నుంచి వినిపిస్తున్న కంటెస్టెంట్. ఈసారి అయితే వచ్చే ఛాన్సెస్ వెరీ హై కాదు, 99% అమ్మాయి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి, జబర్దస్త్, అట్లాగే యూట్యూబ్ వీడియోస్, అట్లాగే వ్లాగ్స్ అండ్ ఇంకేంటి ఇన్స్టా రీల్స్, వీటన్నిటితో పాపులర్. ఈ అమ్మాయి కూడా రావడం అయితే పక్క. తర్వాత 10వ కంటెస్టెంట్ ఎవరు, యాదమరాజు. ఈయన కూడా జబర్దస్త్ ఆర్టిస్టు, కమెడియను. ఈయన కూడా వస్తూ ఉన్నాడు. తర్వాత 11 టీవీ సీరియల్ నటుడు నిఖిల్. ఇతడు కన్నడ, తెలుగు సినిమాలు అండ్ సీరియల్స్లో చేస్తాడు. బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాడు. ఇతను సీరియల్స్ కూడా బాగా ఫేమస్. ఏమవి, గోరింటాకు, అమ్మకు తెలియని, కోయిలమ్మంట, అలాగే కలిసి ఉంటే కలదు సుఖం, ఇంకోటి ఏంటి అనుపల్లవి, ఇట్లా కొన్ని సీరియల్స్ చేశాడు. బాగా ఫేమ్ ఉంది. ఇతను కూడా వస్తూ ఉన్నాడు. ఎవరు, నిఖిల్. పక్కగా 100% రాసుకోవచ్చు. తర్వాత 12 పేరు ఎవరు, నయనిక అనసూరు. డీలో డాన్సర్. ఏమో మంచిగా తన డాన్స్ పర్ఫార్మెన్స్తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది ఈ నయనిక ఈమె. తర్వాత 13 విస్మయశ్రీ. ఈమె కూడా సినిమా హీరోయిన్. కృష్ణగాడు అంటే ఒక రేంజ్, ఇది సినిమా పేరు. అట్లాగే కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే సినిమాలో, అట్లాగే నమో అనే ఒక సినిమాలో, దిల్స్ అనే సినిమాలో నటించింది. మాస్ డ్యాన్స్లో మాస్ డ్యాన్స్ స్టెప్స్, ఆ మూమెంట్స్లో ఎరగొట్టేస్తుంది.
తెలుగు అమ్మాయి. ఈమె కూడా 99% వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లే ఇప్పటికైతే నాకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఈమె పేరు కూడా రివీల్ కాని కొత్త పేరు. ఇప్పటికే ఇంకోటి ఏమంటే, ఈమె ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. తాను ఇన్స్టాకి కొద్ది రోజులు దూరంగా ఉండబోతున్నట్టుగా మెసేజ్ కూడా పెట్టింది. ఆ స్క్రీన్ షాట్ కూడా ప్రెజెంట్ బాగా వైరల్ అవుతుంది. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడ రివీల్ కానీ నేమ్ ఈమె ఒకటి. తర్వాత 14 ఈ పేరు కూడా ఎవరు రివీల్ చేయలేదు, నేనే చేస్తున్నా. ఎవరిది? నాగమణికంఠ సీరియల్ నటుడు. కస్తూరి సీరియల్లో ఐశ్వర్య పిసే, ఆమెకి మంచి పాపులారిటీ ఉంది కదా, అగ్నిసాక్షి ఇంకేవో కొన్ని సీరియల్స్ ఆమె చేసింది. ఆమెతో పాటు చేసిన సహనటుడు ఈ నాగమణికంఠ. టిక్ టాక్ వీడియోలతో స్టార్ట్ చేసి ప్రజెంట్ ప్రియా స్వాగతం కృష్ణ యూట్యూబ్ సిరీస్లో చేస్తాను. ఈ పేరు కూడా ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు. ఈయన కూడా 99% వస్తున్నట్టే. ఇప్పుడు నేను ఇంతవరకు 14 పేర్లు అయితే చెప్పా. ఈ 14 మంది ఇప్పటికైతే కన్ఫర్మ్ లెటర్లు బిగ్ బాస్ టీం నుంచి అందుకున్నట్లు నాకున్న సమాచారం. ఈ 14లో మిస్ అయితే 1 అంతే. మిగతా అందరినీ ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం ఫిక్స్. ఇంకా మిగతా మరో 8 మందికి కూడా ఇంటర్వ్యూలు జరిగే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే, ఫస్ట్ వన్ సింగర్ సాకేత్, ఈయన వచ్చే ఛాన్స్ ఉంది. 2 ఖయ్యూమ్ అలీ, సీనియర్ కమెడియన్ అలీ వాళ్ళ బ్రదర్. 3 జబర్దస్త్ పవిత్ర. అట్లాగే 4 సయ్యద్ అబూబకర్. చెప్పే కదా ఇదివరకు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, మిస్టర్ కాంటినెంటల్ 2024 ఫస్ట్ రన్నర్ అప్ ఆయన వచ్చే ఛాన్స్. మోడల్ కేటగిరీలో ఎప్పుడు తీసుకుంటారు కదా, ఈయన ఒక ఆయన. అట్లాగే సహర కృష్ణన్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 ఈ అమ్మాయి. వీళ్ళిద్దరూ పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మోడల్ కేటగిరీలో ఒక మేల్ అండ్ ఫీమేల్. అలాగే 6వ పేరు ఎవరు? యాక్టర్ అభిరామ్ వర్మ. ఎస్, యాక్టర్ కమ్ రైటర్ కూడా ఇతను. హోరాహోరీ, ఝాన్సీ, నీతో, ఏకం బాగా పాపులర్ సూపర్ హిట్ అయింది ఏకం, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏంటి, మను, ఇలా రాహు ఈ సినిమాలో చేసాడు. యాక్టర్ కమ్ రైటరు అభిరామ్, ఈయన కూడా వస్తా ఉన్నాం. 7 కిర్రా కార్పి, తెలుసు కదా, జబర్దస్త్లో చేశాడు. తర్వాత ఎన్ని రకాలుగా ఇతను పాపులర్ అవుతున్నాడు అంటే, ఫస్ట్ జబర్దస్త్లో చేసి బాగా ఐడెంటిటీ వచ్చింది. తర్వాత నెల్లూరు చేపల పులుసు అని బిజినెస్ చేసి దాంట్లో కూడా బాగా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో కిర్రా కార్పి నెల్లూరు చేపల పులుసు అంటే బాగుంటుందని ఒక బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ మధ్యన పొలిటికల్ స్టాండ్ తీసుకొని ఒక పార్టీ తరఫున మాట్లాడి వాయిస్ గట్టిగా రేజ్ చేసి ఆ రకం కూడా వైరల్లో ట్రెండింగ్లో ఉండే కంటెస్టెంట్. సో కిర్రా కార్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత 8వ పేరు ఎవరంటే జయహారిక బైరా, ఏక్నాథ్ పరుచూరి వైఫ్. ఈమెది ఫ్రమ్ కాకినాడ, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసింది. ఈమె కూడా కొన్ని సీరియల్స్ అయింది. పసుపు కుంకుమ, వరూదిని, ఇంకోటి ఏంటది, పసుపు కుంకుమ, వరూదిని, వరూదిని పరిణయం. ఓకే, వరూదిని పరిణయం, శ్రావణ సమీరాలు, అక్క మొగుడు, పవిత్ర బంధం, ఇలాంటి కొన్ని సీరియల్స్ చేసింది ఈమె. సో ఈ 8లోనే 3, 4, 5 మొత్తానికి ఇందులో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. 3 లేదా 4 లేదా 5 వస్తారు. ఇక ఇప్పటికే ఏవిల్ షూటింగ్ కూడా మొదలయ్యింది. కాకపోతే అవి బిగ్ బాస్ సెట్లో కాదు, ఆ స్టూడియోలో ఆ సెట్లో కాకుండా బయట ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏవీస్ అన్ని చేసేటప్పుడు ఎట్లా చేస్తారో వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆఫీసు, వాళ్ళ పనిచేసే దగ్గర సో వాళ్ళ అవర్స్ రివార్డ్స్ వాళ్ళకి సంబంధించి అట్లా చేస్తారు. అవుట్డోర్ లొకేషన్స్లో, పొలాల్లో, లేకపోతే ఏదైనా ఫేమస్ దీని అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఇతర పబ్లిక్ ప్లేసుల్లో షూట్ చేస్తారు అవుట్డోర్లో. కాబట్టి అవి బయటికి రావు. ఆ కంటెస్టెంట్లు చేపిస్తే తప్ప అవి బయటికి అయితే లీక్స్ పరంగా ఎక్కడ రివీల్ కావు. సో అవి మా టీవీలో అయితే షూట్ చేస్తారు. ఇక ఏవీలు కాకుండా బిగ్ బాస్ సెట్లో ఈ డ్యాన్స్ షోలో కొందరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కంటెస్టెంట్లతో ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ప్లాన్ చేశారు. వాటి షూటింగ్ ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక కొత్త అప్డేట్. అంటే సరిగ్గా 3 రోజుల ముందు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ అప్డేట్స్ మనకు వస్తాయి, రాగానే వీడియో చేస్తా. ఆ అప్డేట్స్తో పాటు ఇందుకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మడికట్టు కూడా ఏమి ఉండవు. వచ్చిన అప్డేట్ రాగానే వేడివేడిగా, ఫ్రెష్గా, తాజాగా ఫస్ట్ మీతో ఇలా రాగానే అలా షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. News Bow.